ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. ఫిబ్రవరి మాసం 2026 కన్యరాశి. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము. మరి ఇలా మనస్తత్వం కూడా చాలా సున్నితమైన మనస్తత్వము. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే భార్యాభర్తల మధ్యలో వీళ్ళకి వైవాహిక జీవితంలో కూడా కొన్ని గ్రహ దోషాలు కొన్ని ఎదురైన దాని వలన వీళ్ళిద్దరికీ భార్యాభర్తల మధ్యలో కూడా ఇంతకుముందు ఇడిపోయిన వాళ్ళు కానీ, ఇప్పుడు మళ్ళా కలుసుకొని ఇడిపోయే వాళ్ళు కానీ, మళ్ళా కొత్తగా పెళ్ళిళ్ళు అయ్యే వాళ్ళకి కానీ కొన్ని దోషములు కొన్ని కనబడుతున్నాయి. ఆ దోషాల వల్ల వాళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతికాడకు వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి ఈ కన్యా లగ్నంలో కలిసిన వాళ్ళందరికీ, ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ వాళ్ళ మీద కాలసర్ప దోషం అనేది ఒకటి ఎదురైంది. ఆ కాలసర్ప దోషం వల్ల ఇప్పుడు దిశాయోగం నక్షత్రం కన్యలో నుంచి మకరానికి ఎలా వచ్చేసిందో అలాగ ఇలా జాతక యోగాన్ని బట్టి మార్పులు కొన్ని వస్తుంటాయి. మార్పులు అనగా చేసే పనులు మార్పు, చేసే ఉద్యోగాలలో కొన్ని మార్పులు, మళ్ళీ స్థానం అనగా ఇల్లు కట్టుకోవటం కానీ, కొత్త ఇల్లు కొనుక్కోవటం కానీ, లేదా వ్యవసాయంలో కూడా కొన్ని మార్పులు కొన్ని చేయటం కానీ, మరి వ్యవసాయం విషయంలో కూడా వాళ్ళకి ఈ సంవత్సరంలో 2 పంటలు అభివృద్ధిగా పొందే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఏ విషయమైనా కానీ పొరపాటున ఇలా పర్సనల్ విషయాల్ని పబ్లిక్ చేసినట్టయితే చాలా వరకు ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే భార్యాభర్తల మధ్యలో ఉండాల్సిన కొన్ని సమస్యలు కొన్ని ఎక్కువగా ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి వీళ్ళు పొరపాటునైనా కానీ ఏ విషయమైనా కానీ పబ్లిక్ చేయకూడదు. ఆ పబ్లిక్ చేసిన దానివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. మనశ్శాంతి లేకోకుండా ఉంటుంది. ఏది చేసినా ఎక్కడికి పోయినా మనశ్శాంతి లేకోకుండా, ఆ లక్ష్మమ్మోరు అనేది నిలబకోకుండా, చేతికాడకు వచ్చింది చేయిజారిపోవటం, నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని నష్టాలు రావటం, ఏ కార్యక్రమం అనుకున్నా ఆ కార్యక్రమం ముందుకు పోకోకుండా బ్రేకులు కావటం, ఇలాంటి సమస్యలతో సతమతం అయిపోయే వాళ్ళందరికీ మంచి యోగం అనేది కొంచెం రాబోతుంది. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం రాబోతుంది. ఒక స్త్రీ నుంచి అంటే ఒక భార్య నుంచి కానీ, ఒక స్త్రీ నుంచి కానీ ఒక అదృష్ట లక్కు లాంటిది ఇలా జాతకంలో రాబోతుంది. వీళ్ళు చేసే దాంట్లో కాకుండా ఇంకొక పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది ఇలా జాతక చక్రాన్ని పెట్టి రాబోతుంది. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎక్కడ పోదాం అనుకున్నా ఇప్పుడు టయాలంత అనుకూలంగా లేవు. 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి రావు, కేతువ, శని ఈ 3 గ్రహాలు కొంత డిస్టర్బెంట్ చేస్తుంటాయి. దానివల్ల వాళ్ళ ఇంట్లో మనశ్శాంతి వెనకపోవటం కానీ, చేసే డబ్బులు నిలబడుకోకుండా ఉండటం కానీ, చేసే బిజినెస్లో బ్రేకులు కావటం కానీ, ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం చేతికాడుకు వచ్చి నోటికి అందుకోకుండా పోవటం కానీ, ఇలాంటి సమస్యలు చాలా 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 వరకు ఎదురు చూస్తూ ఉన్నారు మీరు. ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం చేసినా ఈ గ్రహాల వల్ల మనసు, మైండు, ఆలోచన, త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం, చేతికాడుకు వచ్చిన పనులు కొన్ని బ్రేకులు కావటం, ఇలాంటి సంఘటనలు మీకు కొన్ని ఎదురవుతుంటాయి. ఇలాంటప్పుడే మీరు కొంత జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్త పడకోకుండా మీరు కొద్దిగా అశ్రద్ధగా ఆలోచించినట్టుగైతే మళ్ళీ మీరు మొదటి స్థానంలో ఎలా ఉండిపోయారో అదే విధంగా మీరు ఇలాగ ఉండాల్సి వస్తుంది. ఆ విధంగా ఉండకూడదు అంటే మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి. ఆ జాగ్రత్తలు మీరు కొన్ని పాటించినట్టుగైతే ఆ జాగ్రత్తల వల్ల మీ కుటుంబంలో, మీకు లైఫ్లో అనుకున్న దాన్ని మీరు సాధించగలుగుతారు. మరి మీరు అనుకున్నది సాధించాలంటే మీ మీద ఉన్న ఈ గ్రహాలు, ఈ 3 గ్రహాలని మీకు
ముప్పు తిప్పలు పెడుతుంటుంది అన్నమాట. అలాగ ముప్పు తిప్పలు పెట్టకోకుండా ఆ గ్రహాలను శాంతం చేసుకొని మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ముందడుగు వేసినట్టుగైతే మీకు 100% సక్సెస్ వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా చేతికాడికి వచ్చి ఎందుకు పోతుందంటే ఈ 3 గ్రహాలను ఎలాగ దాన్ని బంధించాలి, ఎలాగ దాన్ని భూస్థాపనం చేయాలి అంటే మీకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి 9399922254 ఈ నెంబర్కి తప్పకుండా మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరును బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ రాశి ఫలాన్ని బట్టి మీకు ఏమేమి జరుగుతుందో ఏమిటనేది కూడా అన్నీ చూసి మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.